హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్స్ అడ్వైజర్స్. సో ఈరోజు మన మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. అలాగే షార్ట్ టర్మ్కి ఒక 3 పిక్స్ గురించి అయితే క్విక్ వ్యూ చూద్దామండి. సో యాక్చువల్గా ఎస్జిఎక్స్ నిఫ్టీ వచ్చేసి మార్నింగ్ సెషన్లో 106 పాయింట్స్ వరకు హయ్యర్లో కనిపించింది. ప్రజెంట్ 93 పాయింట్స్ హయ్యర్లో కనిపిస్తుంది. విచ్ ఈజ్ పాజిటివ్ ఈజ్ నిక్కీ ఓపెనింగ్ వచ్చేసి 1.5%, అంటే 420 పాయింట్స్ ఆల్మోస్ట్ పాజిటివ్గా ఓపెన్ అవ్వడం అనేది ఈరోజు అయితే మనకి మార్కెట్లో పాజిటివ్నెస్ క్రియేట్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో యాక్చువల్గా మనం డిస్కస్ చేయాల్సిన సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎఫ్ఐఐస్ లాస్ట్ ఫ్రైడే రోజున ఏదైతే 3,848 క్రోర్స్ క్యాష్ సెగ్మెంట్లో సేల్ చేశారో దిస్ ఈస్ ద హయ్యెస్ట్ ఇన్ లాస్ట్ ఫ్యూ వీక్స్ అండి. సో ఓవరాల్గా మంత్లీ డేటా చూసినట్టయితే మనకి 23,193 క్రోర్స్ ఎఫ్ఐఎస్ జూలై మంత్లో సెల్ చేయడం జరిగింది. విచ్ ఈజ్ ఈ 2021లో చూసినట్టయితే హయ్యెస్ట్ సెల్లింగ్ ప్రెషర్ అనేది మనకి జూలైలో కనిపించింది. సో బై సైడ్ చూసినట్టయితే 18,393 క్రోర్స్ మనకు డిఐఎస్ బై చేసినప్పటికీ కంపేర్ విత్ ద ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ప్రెషర్ అయితే ఎఫ్ఐఎస్ నుంచి హెవీగా ఉంది, విచ్ ఈజ్ లిటిల్ బిట్ కాషియస్. సో నిఫ్టీ 50 యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూసినట్టయితే ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 15,710 దగ్గర కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ సపోర్ట్ 1710ని బ్రేక్ చేసినట్టయితే 625 దగ్గర నెక్స్ట్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈరోజు మూమెంటం అయితే పాజిటివ్గా ఉంది. ఫ్రైడే మనకి గ్లోబల్ మార్కెట్స్ నెగిటివ్గా క్లోజ్ అయినప్పటికీ ఈరోజు ఓపెనింగ్ సెషన్లో యూరోపియన్ మార్కెట్స్ అనేవి పాజిటివ్గా ఉండడం అనేది మనకి మన మార్కెట్లో కూడా పాజిటివ్నెస్ని చూపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇట్ షుడ్ బి సస్టైన్ ఎబో 750 అండి. 15,750 ఎబో సస్టైన్ అయినట్టయితే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వరకు 860 లెవెల్స్ని మనం చూడొచ్చు. 860 లెవెల్స్లో మనకి రెసిస్టెన్స్ 1 అనేది ఫామ్ అవుతుంది. సో వన్స్ దీన్ని బ్రేక్ చేస్తూ అప్పర్ సైడ్ పాజిటివ్ మూమెంటం ఉన్నట్టయితే మనకి 15,940 లెవెల్స్లో మనకి మార్కెట్ అనేది ఈరోజు కనిపించే అవకాశం కనిపిస్తుంది. సో యాక్చువల్గా గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం బికాజ్ ఆఫ్ ఎస్జిఎక్స్ నిఫ్టీ. సో 760లో క్లోజ్ అయిన నిఫ్టీ అనేది మనకి ఆల్మోస్ట్ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే 800 ఎబో ఓపెన్ అవ్వాలి. సో 800 ఎబో ఓపెన్ అయినట్టయితే 860 పాయింట్స్ అనేది మనకి రెసిస్టెన్స్గా ఉండే ఛాన్సెస్ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీలో చూసినట్టయితే 570 లెవెల్స్లో క్లోజ్ అయిన బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్ అనేది 443లో 35,443లో సపోర్ట్ అనేది కనిపిస్తుంది. సో ఈరోజు గ్యాప్ అప్లో ఓపెన్ అయినట్టయితే 500 ఎబో ఓపెన్ అయినట్టయితే 570 అంటే ఆల్మోస్ట్ 600 లెవెల్స్లో ఓపెన్ అవ్వాలి. 34,600 లెవెల్స్లో ఓపెన్ అయినట్టయితే 160 పాయింట్స్ అప్పర్ సైడ్లో అంటే 34,760 లెవెల్స్లో రెసిస్టెన్స్ అనేది ఫామ్ అయి కనిపిస్తుంది. వన్స్ దీన్ని బ్రేక్ చేసి సస్టైన్ అయినట్టయితే 35,000 లెవెల్స్ వరకు మనకి బ్యాంక్ నిఫ్టీ అనేది వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో అన్ఫార్చునేట్లీ ఒకవేళ బ్రేక్ అయితే కనుక 34,440 లెవెల్స్ అని బ్రేక్ అయితే కనుక 34,114 అనేది నెక్స్ట్ రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. సో 3 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దామన్నాం. ఆసాహి ఇండియా అనేది మనకి లాస్ట్ ఫ్రైడే రోజున మంచి రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. దానివల్ల మనకి ఆల్మోస్ట్ 3% వరకు ర్యాలీ అనేది కనిపిస్తుంది. సో మనకి అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది అసెండింగ్ ఛానల్ ప్యాటర్న్ అయితే మనకి చార్ట్లో కనిపిస్తూ ఉంది. సో 350 లెవెల్స్ని స్టాప్ లాస్గా ఉంచుకొని 383 లెవెల్స్లో క్లోజ్ అయింది. సో 380 ఎబో కనుక ఇది ఈరోజు ఓపెన్ అయ్యి సస్టైన్ అయినట్టయితే కనుక మనకి ఆల్మోస్ట్ 425 లెవెల్స్ అనేవి కమింగ్ ఫ్యూ డేస్లో చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి స్పార్క్ అండి, సన్ ఫార్మా అడ్వాన్స్ రీసెర్చ్ కంపెనీ అనేది. సో ఇది కూడా డార్వాస్ బాక్స్ని బ్రేక్ చేస్తూ 4 డేస్ బ్యాక్ సస్టైన్ కాలేకపోయింది 268 లెవెల్స్ యొక్క అప్పర్ సైడ్ ఏదైతే ఉందో. సో మనకి కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత మనకి ఇక్కడ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ డౌన్ సైడ్ ఫాల్ అయ్యి రీసస్టైన్ అయ్యి మళ్ళీ రీట్రేస్మెంట్ అయ్యి మనకి 271 లెవెల్స్లో ఫ్రైడే రోజున క్లోజ్ అవ్వడం కనిపిస్తుంది, విచ్ ఈజ్ పాజిటివ్ అనమాట. సో లాస్ట్ క్యాండిల్ యొక్క బాటమ్ ఏదైతే ఉందో, లో ఏదైతే ఉందో 240 లెవెల్స్ని మీరు స్టాప్ లాస్గా పెట్టుకొని అప్పర్ సైడ్ కనుక పాజిటివ్ చూసినట్టయితే, ఎందుకంటే మార్కెట్స్ అనేవి చాలా మంచి బుల్లిష్గా ఉన్నాయి కాబట్టి. సో లాస్ట్ ఫ్యూ డేస్లో దీంట్లో వాల్యూమ్స్ చూసినా కూడా మీకు చాలా మంచి వాల్యూమ్స్ అనేవి అయితే ఇందులో కనిపిస్తూ ఉన్నాయి. సో 240 లెవెల్స్ టాప్ లాస్తో ఆల్మోస్ట్ 320 లెవెల్స్ వరకు మనం కమింగ్ ఫ్యూ అంటే 1 to 2 మంత్స్లో దీన్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ద థర్డ్ కంపెనీ వచ్చేసి రూపాయి అండ్ కంపెనీ అండి. సో రూపాయి అండ్ కంపెనీలో మీరు వాల్యూమ్స్ చూసినట్టయితే కనుక ఇక్కడ కంప్లీట్గా ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ అయితే స్ట్రైట్గా ఫామ్ అయింది. దిస్ ఈజ్ ద ఫ్లాగ్ ప్యాటర్న్. సో ఈ ఫ్లాగ్ ప్యాటర్న్లో పోల్ యొక్క వాల్యూమ్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే
ఇక్కడ కన్సాలిడేషన్ ఫేజ్లో ఉన్న వాల్యూమ్స్ అనేవి అయితే హెవీగా ఆల్మోస్ట్ డబుల్ కనిపిస్తూ ఉన్నాయి, విచ్ ఈజ్ వెరీ గుడ్ ఇండికేషన్ అండి. సో కన్సాలిడేషన్ ఫేజ్లో విత్ హయ్యర్ వాల్యూమ్స్తో మనకి స్మార్ట్ ఇన్వెస్టర్స్ అయితే కన్సాలిడేషన్లో అక్యుములేట్ చేస్తూ ఉన్నారనేది అయితే అర్థమవుతుంది. సో 519లో క్లోజ్ అయింది. 485 ప్రీవియస్ డే యొక్క లో ఏదైతే ఉందో 485ని స్టాప్ లాస్గా పెట్టుకొని మీరు మేబీ 4 to 5 months వ్యూ ఉన్నట్టయితే కనుక, ఎందుకంటే ఇక్కడ ఈ డ్యూరేషన్ ఏదైతే ఉందో ఆ డ్యూరేషన్ మనం ఓపికగా ఈ పీరియడ్ని హోల్డ్ చేసినట్టయితే ఈ ఫోల్ ఫ్లాగ్ ఎంతైతే ఉందో 308 నుంచి 485 అనేది కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 170 పాయింట్స్ లెవెల్స్ అయితే కనిపిస్తుంది. సో అట్లీస్ట్ 170 లెవెల్స్ కాకపోయినా 100 లెవెల్స్ అయితే దీంట్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. 620 లెవెల్స్ వరకు అయితే 4 to 5 monthsలో హోల్డ్ చేసినట్టయితే మీకు ఈ డార్వాస్ బాక్స్ని ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ బ్రేక్ చేసినట్టయితే అప్పర్ సైడ్ ఉండే ఛాన్సెస్ అయితే రూపాయి అండ్ కంపెనీలో కనిపిస్తుంది. అండ్ ఫండమెంటల్స్ ఆల్సో గుడ్ అండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.